హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. గరం చాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా వైనాడ్లో 133 మంది ఘోర ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం అండి. సో మొత్తంగా 133 మంది వరదల కారణంగా అక్కడ చనిపోవడం జరిగింది. మృత్యు విలయం అయితే అక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాము. డీటెయిల్స్ చూసినట్టయితే విరిగిపడిన కొండ చర్యలు, వరద బీభత్సం. వైనాడ్లో 130 మంది దుర్మరణం. ఎస్, 65 కుటుంబాలు భూస్థాపితం, వందలాది మందికి గాయాలు, శిథిలాల కింద ఇంకా 250 మంది. చలియార్ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు, శవాల దిబ్బగా చురల్మల. టీ ఎస్టేట్లో 600 మంది. టీ ఎస్టేట్లో 600 మంది అసోం. పశ్చిమ బెంగాల్ కార్మికుల గల్లంతు. ఓ రిసార్ట్లో చిక్కుకున్న 100 మంది. అండ్ అట్లాగే మదర్సా మసీదుల్లో వైద్య శిబిరాలు, సహాయక చర్యల్లో త్రివిధ దళాలు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ అంతటి విషాదాన్ని ఎన్నడూ కూడా చూడలేదు. కేరళ సీఎం పినరై, ప్రధాని మోదీ, రాహుల్ దిగ్భ్రాంతి. నిజంగా చాలా బాధాకరం అండి. సో కాపాడండి ప్లీజ్. శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్ కాల్స్, బ్లడ్ బ్యాంకుల వద్ద బారులు తీరిన దాతలు. కేరళ పాలిట చీకటి మాసాలు. జూలై ఆగస్టు నెలల్లో అతిపెద్ద విపత్తులు. అరేబియా సముద్రం వేడెక్కడం, భూతాపం, పర్యావరణ మార్పులే కారణమంటున్న నిపుణులు. చాలా చాలా అంటే చాలా బాధాకరం అండి. ఎస్, ముఖ్యంగా చూస్తే కేరళలో నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి అండి. అంటే ఇంతమంది ఒకేసారి చనిపోవడం, అది కూడా కేరళలో వరదల కారణంగా. అక్కడ ఏదైతే సముద్రం ఉందో, భూగర్భం వేడెక్కడంతో ఇటువంటి సమస్య వచ్చిందని చెప్తా ఉన్నారు. చాలా బాధాకరం. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక, గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ప్రకృతి ప్రకోపానికి గురైంది. పశ్చిమ కనుమల నడుమ తేనీటి తోటలు, ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు, చూపరులను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వైనాడుపై విపత్తు విరుచుకపడింది. తెరపనివ్వకుండా కూడా కురుస్తున్న వర్షాలు, బురదతో కూడిన వరద, విరిగిపడ్డ కొండ చర్యలు వెరసి సోమవారం అర్ధరాత్రి వైనాడుకు కాళరాత్రిగా మారింది. పదుల సంఖ్యలో ఇల్లు కొండ చర్యల దాటికి నేలమట్టమయ్యాయి. నిద్రలోనే 133 మంది పౌరుల ప్రాణాలు తిరిగి రాని అనంత లోకాలకు చేరుకున్నాయి. మరో 128 మంది క్షతగాత్రులయ్యారు. కొండ చర్యల బీభత్సం ఒకవైపు, వరదతో చర్యల బీభత్సం ఒకవైపు. వరదతో ఉప్పొంగిన నదులు మరోవైపు. వరద ఉధృతికి శరీర భాగాలు తెగిపడి కిలోమీటర్ల దూరానికి కొట్టుకుపోయిన మృతదేహాలు ఇంకోవైపు. ఎంత దారుణం అంటేనండి, ఆ వరద ప్రవాహం ఏదైతే ఉందో, ఆ వరద ప్రవాహానికి చెట్లు, ఇల్లు అన్నీ కొట్టుకుపోవడం కాదు, దాంతో పాటుగా మృతదేహాలండి. అంటే చెయ్యి ఒక దగ్గర, కాలు ఒక దగ్గర. సో ఆ బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్క దగ్గర అంత ఫోర్స్గా మరి వరద కేరళ వైనాడ్లో రావడం నిజంగా చాలా బాధాకరము. మృతదేహాలు ఇంకోవైపు. మృత్యుదేవత కేరళ నృత్యం చేస్తుందా అన్నట్లు ఎక్కడ చూసినా మృతదేహాలే. మహాకారాలు,
ఆసుపత్రిలో బంధుమిత్రుల ఆర్తనాదాలు. ఆ విపత్తులో వందల మంది గల్లంతయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యల కోసం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ అలాగే పారామిలిటరీ స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. ఈ విపత్తుపై రాజకీయ పార్టీలకు అతీతంగా యావత్ భారతం స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరై విజయన్కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. కేరళ సర్కార్ 2 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలపడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం అండి. ఎంతోమంది గల్లంతయ్యారు. ఇంకా చాలామంది ఫోన్లు చేస్తున్నారంట. అంటే చెట్ల కింద పుట్ల కింద దాక్కున్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాపాడండి దయచేసి అని కొండ గుట్ట లోయలలో ఎక్కడెక్కడో పడి ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారంట సహాయక చర్యల కోసం. ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 133 మందికి చేరుకున్నటువంటి సంఖ్య ఇంకా పెద్ద ఎత్తున మరి ప్రాణాలు పోయే ప్రమాదాలు అయితే ఇక్కడ కనబడుతుందని కూడా క్లియర్గా మనకి చెప్తా ఉన్నారు. అలాగే హెలికాప్టర్ ద్వారా బాధితుడు తరలింపు. వరదలో కొట్టుక వచ్చిన జీపు విలయ ప్రళయమే చేసిందండి. నిజంగా చాలా బాధాకరం. అంటే ఇటువంటివన్నీ కూడా కేరళలో అసలు ఎప్పుడు చూడలే. కేరళనే కాదు భారతదేశ వ్యాప్తంగా సో జరిగినాయి ప్రమాదాలు, చాలా జరిగినాయి. వరద వల్ల చనిపోయినారు. కానీ మరి ఇంత పెద్ద ఉధృతంగా జరగలేదు. అది కూడా చాలామంది టూరిస్టులు, గాడ్స్ ఓన్ సిటీ అంటాం కేరళ. సో ఎంతోమంది టూరిస్టులు కూడా కేరళ ఒక అందాలను చూద్దామని చెప్పి వెళ్తూ వస్తూ ఉంటారు టూరిస్టులు అంతా కూడా. సో ఎప్పుడు వెళ్ళినా ఇటువంటి పరిణామాలు ఎక్కడ కూడా ఎదుర్కోలేదండి. సో అటువంటిది మొట్టమొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. అంటే నేను ఉన్నప్పటి నుంచి 30 years నుంచి అయితే నాకు తెలిసినంత వరకు ఇదే మొట్టమొదటిసారి అనుకుంటున్నాను కేరళలో ఈ ప్రమాదం. అండ్ అట్లాగే నిన్న అసెంబ్లీలో చర్చ చూసాము. ఏదైతే